హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేయలేకపోతున్నానండి. దానికి కారణం ఏంటంటే మా తమ్ముడు మ్యారేజ్ అండి. అందువల్ల నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయాక తప్పకుండా మంచి వీడియోస్ చేస్తానండి. ఈ మధ్య వీడియోస్ చేయలేదని అనుకుంటూ ఒక మంచి వీడియో చేయాలని ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. స్టోరీ ఏంటంటే, మొదటిసారిగా బస్సు ఎక్కిన పల్లెటూరు వ్యక్తి అండి. చాలా కామెడీగా ఉంటుంది, తప్పకుండా వినండి. విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారిగా బస్సు ఎక్కిన పల్లెటూరు వ్యక్తి. ఒక పల్లెటూరు వ్యక్తి మొదటిసారిగా బస్సు ఎక్కుతాడు. ఆ వ్యక్తి డ్రైవర్కు వెనక ఉన్న సీట్లో కూర్చుంటాడు. మొదటిసారి బస్సు ఎక్కడం వలన అతనికి అంతా కొంత విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా డ్రైవర్ వెనక సీట్లో కూర్చొని డ్రైవర్ చేసే పనులన్నింటినీ ఆసక్తిగా గమనిస్తూ ఉంటాడు. డ్రైవర్ స్టీరింగ్ ఎలా తిప్పుతున్నాడు, గేర్ ఎలా వేస్తున్నాడని చూస్తూ అంతా విచిత్రంగా ఉందే అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఒకచోట టీ తాగడానికి బస్సు ఆపుతారు. అందరూ బస్సు దిగి టీ తాగడానికి వెళ్తారు. తిరిగి వచ్చిన బస్సు డ్రైవర్ బస్సు గేర్ రాడ్డు అక్కడ లేకపోవడాన్ని గమనిస్తాడు. అప్పుడు ఆ డ్రైవర్ గేర్ రాడ్డు కోసం చుట్టూ చూస్తాడు. మన పల్లెటూరు పెద్దాయన తన చేతిలో గేర్ రాడ్డు పట్టుకొని ఆ డ్రైవర్ పక్కనే నవ్వుతూ నిలబడతాడు. అప్పుడు ఆ డ్రైవర్ ఆ పెద్దాయనతో ఇలా అంటాడు, ఏంటయ్యా, నీకేమైనా బుద్ధుందా? ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. అప్పుడు డ్రైవర్తో ఆ పెద్దాయన ఇలా అంటాడు, చాలేవయ్యా, నువ్వు ఆ గేర్ రాడ్డును వించడానికి ఎంత కష్టపడుతున్నావో బస్సు ఎక్కినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. అందుకే నీకు అడ్డంగా ఉందేమో అని నేను నా బలాన్నంతా ఉపయోగించి బలవంతంగా ఒక్క దెబ్బతో ఆ గేర్ రాడ్డుని విరిచేశాను. ఎలా ఉంది నా బలం అంటూ నవ్వుతాడు. చూసారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజులైందని ఏదో ఒక స్టోరీ, మంచి స్టోరీ తోటి మీ ముందుకు రావాలని ఈ షార్ట్ స్టోరీ చెప్తున్నానండి. తప్పకుండా మంచి స్టోరీస్ తోటి, మంచి వీడియోస్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తానండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇప్పటికీ నా గొంతు సెట్ అవ్వలేదండి, కొంచెం కోల్డ్ కాఫ్ అలానే ఉంది, అందుకనే నా గొంతు ఇలా ఉంది. తప్పకుండా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలండి. థ్యాంక్స్.